భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని థియేటర్స్ వద్ద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. సినిమా సూపర్ హిట్ కావడంతో అభిమానులు కేరింతలు కొడుతున్నారు. పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్స్, యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయని చెబుతున్నారు. ఫ్యాన్స్ కోసం పవన్ కళ్యాణ్ పాడిన పాట ఎంతో నచ్చిందని చెబుతున్నారు. థియేటర్స్ వద్ద నుండి మరింత సమాచారం మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. ఓజీ సినిమా నిన్న సాయంత్రం అన్ని థియేటర్లో ప్రీమియర్ షో రిలీజ్ అయింది. ప్రీమియర్ షోకి మాత్రానికి భారీగా తరలి వచ్చారు. దాదాపు 400 సీట్లు మాత్రం ఉంటాయి ప్రతి థియేటర్లో కూడా. ఖమ్మం జిల్లాతో పాటుగా ఖమ్మం జిల్లాలోని 5 కేంద్రాలు, దాంతోపాటు సత్తుపల్లి, మధిర, కొత్తగూడెం, భద్రాచలం అన్ని చోట్ల కూడా పూర్తిగా సందడి చేశారు. ప్రస్తుతం ఫ్యాన్స్ మాత్రం మొదటి షో ప్రీమియర్ షో అయిపోయింది. మొదటి షో బయటకు వచ్చారు ఫ్యాన్స్ అంతా. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళంతా సీనియర్ ఈ సినిమా మాత్రానికి ఇటీవల కాలంలో విడుదలైన సినిమా మాత్రానికి బాగా హరిహర వీరమల్లు మాత్రానికి బాగా ప్రేక్షకులను అభిమానించింది. ఆ తర్వాత ఓజీ ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ అంటూ మాత్రానికి సినిమా ప్రేక్షకులు కొంతమంది ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, సుజిత్ దర్శకత్వంలో ఒకప్పుడు సుజిత్ అభిమాని, పవన్ కళ్యాణ్ అభిమాని అయిన ఈరోజు ఆయన సినిమానే దర్శకత్వం చేసి ఈరోజు మీకు ఎలా అనిపించింది ఈ సినిమా? అసలు ఒక అభిమానిగా మేము అయితే అసలు చాలా గర్వపడుతున్నాం. సూపర్ బ్లాక్ బస్టర్ 1500 కోట్లు, 2000 పక్క, 2000 కోట్లు పక్క. సాహోలింకో జై. నువ్వు చెప్పు బ్రదర్, పవన్ కళ్యాణ్ స్వయంగా పాట కూడా పాడారు. వాసియా అంటూ ఆ పాట ఎలా అన్నారు? సినిమా ఇత్తు ఆయనకి తిరుగులేని విజయం. నువ్వు చెప్పు బ్రదర్, ఎట్లుంది పవన్ కళ్యాణ్? కాళ్ళు అడిగి నీళ్ళు నెత్తిని పోసుకోవచ్చు అన్న. సినిమా మాత్రం దద్దరు వెళ్ళిపోయింది. మినిమం ఒక వైబ్ చూపెట్టిండు పో. నువ్వు చెప్పినప్పుడు వాసియా అంటూ పవన్ కళ్యాణ్ ఒక సాంగ్ కూడా పాడారు. ఆ సాంగ్ మిమ్మల్ని ఎలా సుజిత్ వెయ్యి కోట్లు పక్క, 100% వెయ్యి కోట్లు. పార్ట్ 2 ఇంటి ఇచ్చిండన్న, మామూలు కాదు. పార్ట్ 2 ఇంటి అయితే మామూలు లేదు. ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఓజీస్ గంభీర అంటూ మాత్రం 3 సార్లు డైలాగ్ చెప్తాడు. ఒక సన్నివేశంలో ఎలా అనిపించింది మీకు ఫ్యాన్స్? గూస్ బంప్స్ ఇప్పటికీ దగ్గరే. గూస్ బంప్స్ ఇప్పటికీ దగ్గరే. ఎర్ర తుండు కట్టడమే, ఎర్ర తుండు ఈసారి మీరు చెప్పండి బ్రదర్, సినిమా ఎలా ఉంది, ఎలా అనిపించింది? ఈసారి మొన్న వచ్చిన హరిహర వీరమల్లు సెన్సేషన్ హిట్ సాధించింది. ఇప్పుడు ఓజీ సినిమా ఎలా ఉంది? తమన్ మ్యూజిక్ ఎలా ఉంది? తమన్ మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ. సుజిత్ స్టైలిష్ యాక్షన్ డైరెక్షన్. సినిమా మాత్రం అడ్వెంచర్ ఫిలిం, మామూలు యాక్షన్ ఫిలిం కాదు. అసలు చెప్పడానికి లేదు. ఫ్యాన్స్ ఫుల్ పండగ సినిమా. ఓజీ అంటే గ్యాంగ్స్టర్ సినిమా ఎలా ఉంటాయి అలాగే ఉన్నాయి, కానీ హైపిక్లో ఉంది సినిమా. మీరు అనే కలెక్షన్లో ఇవన్నీ మామూలుగా 100 రోజులకు వచ్చాయి, 10 రోజులకు వచ్చాయి కాదు, 3 డేస్కి క్లోజ్ అయిపోతాయి కలెక్షన్లో మొత్తం. ఫ్యాన్స్కి మాత్రం #1 ఫిలిం. స్టైలిష్ యాక్షను, మ్యానరిజమ్స్. పవన్ కళ్యాణ్ మ్యానరిజమ్స్ లైఫ్లో మళ్ళీ ఇంకే సినిమా ఏ డైరెక్ట్ తీయలేనంత స్టైలిష్గా చూపించాడు. సుజిత్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని అవడం వల్ల ఏమో కానీ ఎంతవరకే పవన్నే చాలా స్టైలిష్గా యాక్షన్ మూవీగా బాంబర్ గ్యాంగ్ వారు పాతకాలంలో జరిగిన గ్యాంగ్స్ ఇవన్నీ అప్డేట్ చేసుకుంటూ చక్కగా బాగా చాలా ఫ్యాన్స్ మాత్రం ఫుల్ పండుగ. ఈ జన సైనికులు ఈ రెడ్డికల్స్ పోర్టు మీద ఎగరేసి అలాగే తీశాడు. ఓకే, #1 సినిమా, బ్లాక్ బస్టర్ సినిమా గురించి అది ఓకే. యాక్షన్ మూవీ, బంకర్ యాక్షన్ మూవీ అంతే. సరే మీరు చెప్పండి ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? ఒక సమన్ మ్యూజిక్, వాసియా అంటూ ఒక సాంగ్ కూడా ఉంది. జపనీస్ ఐక్యూ పేరుతో సాంగ్ పాడాడు పవన్ కళ్యాణ్. ఎలా అనిపించింది? ట్యాక్ ఉండే అన్న, యాక్చువల్ బూట్ పాస్ పగిలిపోయినాయి, మామూలు లేవు. చొక్కా మీద టీ షర్ట్ వేసి చెప్తున్నా, పవర్ స్టార్ పవర్ కానీ జై పవర్ స్టార్. సార్ మీరు చెప్పండి ఎలా ఉంది సినిమా? సూపర్ ఉంది సార్ సినిమా అయితే సూపర్, మైండ్ బ్లోయింగ్. గూస్ బంప్స్ వచ్చినాయి, రోమాలు నిక్కబడుతున్నాయి. సినిమా ఎక్సలెంట్ మూవీ. ఓకే, సరే ఓవరాల్గా చూడవచ్చు. దీనికి సంబంధించిన కూడా ఆ సినిమా థియేటర్ల వద్ద మాత్రం సందడి నెలకొందని చెప్పొచ్చు. వికలాంగులు కూడా వచ్చి పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో ఓజీ సినిమా చూడటానికి వచ్చారు. బ్రదర్ ఎలా ఉంది సినిమా? పవన్ కళ్యాణ్ సినిమాలో ఎలా అలరించాడు? తమన్ మ్యూజిక్ ఎలా ఉంది? కొత్తగా ఒక పవన్ కళ్యాణ్ ఒక పాట కూడా పాడారు. ఆ పాట మీకు ఎలా అనిపించింది? ఒక విషయం మీ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటుంది. ఒక విషయం ఏంటంటే, అందరూ పాన్ ఇండియా అంటారుగా, ఇది పాన్ ఇండియా వరల్డ్ స్టోరీ. మామూలుగా లేదు, పాన్ వరల్డ్ స్టోరీ. బీభత్సంగా ఉంది సినిమా, అద్భుతంగా. అసలు బ్యాక్గ్రౌండ్ తమ్మన్ మ్యూజిక్ అద్భుతం. సినిమాకి 90% తమ్మన్ మ్యూజిక్ 100% న్యాయం చేశాడు. సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ.
సరే ప్రేక్షకులైతే బ్లాక్ బస్టర్ సినిమా మూవీ అంటూ మాత్రం అందరూ కితాబిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రాత్రి నిన్న సాయంత్రం మాత్రం ఖమ్మం జిల్లాలో ఉన్న అన్ని థియేటర్లు, ఖమ్మంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క థియేటర్లో కూడా ఫ్యాన్స్ సందడి చేయడమే కాకుండా డప్పులు మేళతాళాలతో మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి క్షీరాభిషేకం కూడా చేసిన పరిస్థితులు అయితే నెలకొన్న పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం మన చిన్నపిల్లలు కూడా పవన్ కళ్యాణ్ సినిమా చూసేందుకు పొద్దున్నే ఉదయం వచ్చారు. ఎలా ఉందమ్మా పవన్ కళ్యాణ్ సినిమా? ఉదయం మార్నింగ్ ఎలా ఉంది సినిమా? కత్తులతో ఫైట్ చేశారు. సూపర్ ఉంది. మనకు అభిమాని అందుబాటులో ఉంటాం. బ్రదర్ ఎలా ఉంది సినిమా? ఎలా అనిపించింది? మీరు పొద్దున్నే వచ్చారు, ఎలా ఉంది సినిమా? సూపర్ ఉందండి, బ్లాక్ బస్టర్ సినిమా. మనతో పాటు ప్రస్తుతం విజువల్స్లో చూడవచ్చు, దాదాపు ఫ్యాన్స్ సంబంధించింది కూడా వీళ్ళంతా కూడా ఓజీ అంటూ మాత్రం టీ షర్ట్లు పైన రుమాలు కూడా కట్టుకున్నారు. దాంతోపాటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దానికి సంబంధించిన జెండాలు కూడా దాంతోపాటు రెగ్యులర్గా ధరించే వీటన్నిటిని కూడా ప్రత్యేకంగా వీళ్ళంతా ధరించి ఫ్యాన్స్ మాత్రం ఉన్నారు. ప్రస్తుతం ఇంకో అభిమాని మనతో ఉన్నారు. చెప్పండి బ్రదర్, సినిమా ఎలా ఉంది? మిమ్మల్ని ఎలా ఆరాధించింది? వీరమల్లు సెన్సేషన్ ఎట్టు సాధించింది? ఇప్పుడు ఓజీ బ్లాక్ బస్టర్ ఏంటి పరిస్థితి? అసలు ఏ సినిమా అయినా ఏదైనా సరే థియేటర్లో పవన్ కళ్యాణ్ గారు కనపడితేనే సంతోషించేటువంటి అభిమానులు ఉన్నారు. కానీ 2.5-3 గంటల సేపు పవన్ కళ్యాణ్ ఎక్కడ తగ్గకుండా, పవర్ స్టార్ ఇమేజ్ ఎక్కడ తగ్గకుండా అద్భుతంగా సినిమా దించాడు. మేము ఊహించిన దానికంటే ఎక్కువగా సుజిత్ గారు డైరెక్టర్లో అద్భుతంగా ఎక్కడ కూడా ఎలాంటి లోటుపాటు లేకుండా సినిమా సూపర్గా, నిజమైన గ్యాంగ్ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, అద్భుతమైన సినిమా. ఇక సినిమాలు బంద్ చేసినా సరే మాకు ఒక ఉత్సాహాన్ని, గట్టి ఆనందాన్ని ఇచ్చారు పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ డైరెక్టర్ సుజిత్ గారికి. అద్భుతమైన సినిమాని ప్రేక్షకులకి దసరా పండుగ మామూలుగా 2 రోజుల ముందే మాకు దసరా పండుగ అందించారు. థ్యాంక్ యూ పవర్ స్టార్, థ్యాంక్ యూ. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా, సుజిత్ ఒకప్పుడు ఆయన అభిమాని, ఈరోజు ప్రత్యేకంగా ఆయన పవన్ కళ్యాణ్ సినిమాని డైరెక్షన్ చేయడం, ఆయన్ని ఆయనలో ఉన్న కొత్త నటనను కూడా బయటికి తీసుకొచ్చి దసరా పండుగ వారం రోజుల ముందే ఖమ్మం జిల్లాతో పాటు దేశవ్యాప్తంగా ఓజీ సినిమాతో మాత్రం తమ అభిమానులు మాత్రం గుండెల్లో నిలిపాడంటూ మాత్రం చెప్పారు. ఇదంతా బ్లాక్ బస్టర్ మూవీ అంటూ మాత్రానికి ప్రేక్షకులు కూడా చెప్తున్న పరిస్థితి. ఇది ఖమ్మం జిల్లా తాజా